హలో గాయ్స్, వెల్కమ్ టు హక్కే బాయ్స్. కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్జి మ్యాచ్కి వెళ్తున్నాను నేను. ఉప్పల్లో టికెట్స్ దానికి దొరికాయి. చాలా పెద్ద పెద్ద మ్యాచ్లు ట్రై చేశాను కానీ దొరకలేదు. బట్ ఈ మ్యాచ్ కూడా మంచి హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి, బట్ ఎల్ఎస్సి బౌలింగ్ గురించి. బట్ సర్ప్రైజింగ్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈసారి ఈ మ్యాచ్ మాత్రం ఫుల్ ర్యాంప్ ఆడిచ్చాలనుకుంటున్నాను. బాగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఎలా జరుగుద్దో ఏమవుద్దో. సాటర్డే నైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాలి నెక్స్ట్ డే మార్నింగ్కి. సో అక్కడ బిర్యానీ ప్లేసెస్, హైదరాబాద్కి వెళ్తే బిర్యానీ తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో మంచి బిర్యానీ ప్లేసెస్ చూసి పెట్టుకున్నాం. సో లాస్ట్ టైం మేము ఆల్రెడీ బావర్చి ట్రై చేసాం. సో బావర్చికి వెళ్ళట్లేదు. ఇంకేమేమి ఉంటాయో మీరు చూసి ఎంజాయ్ చేయండి బ్లాగ్. ఓకే, మనం రాత్రంతో తొందరగా వచ్చేసడం జరిగింది ఫ్రెండ్స్. చాలా తొందరగా, ఎందుకంటే బస్సు మనం డ్రైవింగ్ కాదు కాబట్టి ఎంతసేపు అవుతుందో తెలియదు. అందుకు కొంచెం ముందే స్టార్ట్ అయ్యింది. ఆ కొంచెం ఇంత ఆ బస్సు ఇంకా లేట్గా వస్తున్నాడు. కొన్నిసార్లు వెయిటింగ్ చేయాల్సి ఏం చేయలేము. సమ్టైమ్స్ అలా జరుగుతుంటది, ఏం చేయలేము. కాంట్ ఎనీథింగ్. యాక్చువల్లీ టైప్ సి టు టైప్ సి చార్జర్ ఉందన్నమాట దగ్గర. లైఫ్ సేవర్ అసలు. బ్యాగ్ లో ఇది పెట్టండి, దిస్ హెల్ప్స్ మీ. ఏముందో చూపిస్తాను. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇది దగ్గర టైప్ సి చార్జర్ అయితే తెచ్చాను. దీనివల్ల యూఎస్బి టు టైప్ సి కన్వర్టర్ ఉంది నాకు. ఇక్కడ ఎందుకని వీళ్ళు ఎప్పుడు ఇలా ఇస్తారు? ఎందుకు? వై ఇస్తే ఎలా వాడుకోవాలని మన సీరియస్లీ లేకపోయింటే గాను ఇంకా చార్జ్ ఫోన్ ఏమో వీడు వచ్చేలోపే చాలా ఛార్జింగ్ అయిపోయింది. పొద్దున్న దాకా ఉంటుందా అంటే తెలియదు. అందరితో మ్యాచ్ జరుగుతుంది. ది నెక్స్ట్ డే ఎన్ని రోజుల తర్వాత తెలుగు చూస్తున్నాను నేను. అసలు చాలా రోజులు అయిపోయింది తెలుగు చూసి. వ్యూ అయితే అదిరిపోయింది. కానీ మార్నింగ్ చూసాం కానీ మనం పొద్దున్నే లేలేము, ఏం చేయలేము అంతే. మార్నింగ్ చూడడానికి బాగుంటుంది ఉండని, లేయడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడే తిరిగేసాను. థింగ్స్ ఆర్ వెయిటింగ్. ఈ బస్సులో ఊరంతా తిరుక్కొని వస్తాయి. మంచి రాక్ వచ్చేస్తుంది. లైట్ గా వెళ్ళి ఫస్ట్ భయంకరంగా ఆకలేస్తుంది. నీకు సరికొత్త ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇన్ని రోజులు బిహైండ్ ద కెమెరా అన్నాడు, ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరాకి వస్తున్నాడు. ఒకసారి ఇలా మీ బంగారు మొహాన్ని మాకు ఎలివేషన్ ఇస్తుంది. హాయ్ సార్. హాయ్ చెప్పు. కన్నడలో ట్రై చేయొచ్చు. చెప్తాడు తెలుగే కానీ కన్నడ. ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్గా పెప్సీ జీరో తాగుతాం. ఇప్పుడు ఫ్రెష్గా వెళ్ళి ఇక్కడే కప్పులకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ టికెట్స్ తీసుకొని నడిచాడు అక్కడ. హలో, దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ఫస్ట్ మనం తినేద్దామని ఫిక్స్ అయిపోయి సాదా బిర్యానీ ట్రై చేద్దామని ఇలా వచ్చాం. ఇంత వెయిటింగ్ ఉంది. 1:30 టైం ఉంది.
మరి ఇంత వెయిటింగ్ కింద తింటావు ఆడిస్తారా పైన చూసాం ఫుల్ ఉన్నారు దీంతో మనకు అవ్వదనేసి కిందకి వచ్చేసాం నాన్ ఏసీ మనకి ఏదైతే ఏం బిర్యానీ తిన్నాం ఇంపార్టెంట్ నవ్వకండి ఇట్స్ సీరియస్ మ్యాటర్ కానీ చెప్పు తిన్నావు చెప్పు చెప్పు ఎలా ఉంది స్పైసీస్ బెంగళూరు బిర్యానీ బాగుంది చాలా ఫేమస్ చెప్పురా నోటు మాట రావట్లేదా అంత బాగుందా అది కొట్టేసి గట్టి చెప్పద్దు టేస్ట్ కూడా వేస్తారు చికెన్ 346 minutes later. ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ మరి సరే ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు చెప్తున్నావు నువ్వు ఆరెంజ్ ఆర్మీ ఆటేసింది ఫ్రెండ్స్ చెప్పి మరి తాటపిస్తాను ఎందుకు సారీ ఐఎమ్ నాట్ నేను కూడా కాదు సరే యాడికి అట్ట వెళ్తాను వీరాది వీరుడు వచ్చాడు ఇట్రారా అరే ఇక నేను ఒక రికార్డ్ చేస్తుంటే అట్టపోతావు అంత లెవెల్ మారిపోయింది కదా నా సన్ గ్లాస్ అంటావు ఉందిరా కూలింగ్ గ్లాస్ ఒకటే కదా పెట్టాను వీడు మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి అలా వీడియోలో క్యామియో చేశాడు స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి పంపించేసామన్నా జెర్సీయా వీడికి వేసేసి ఉంటే సరిపోయింది టీషర్ట్ వేసుకొచ్చాడు జెర్సీ వేసుకొని ఉంటాడు చెప్పా నేను అడుగుతారా అంటే అది ఇది అన్నా నేను చెప్తే టీషర్ట్ ఉంది వేసుకొస్తాడా ఇద్దాం అన్నాను నేను ఇద్దాం నేను పైన టైట్ గా ఉంటుంది అది ఎల్లరా అది వీడికి అమ్మ వాడేది ఎల్లు తీసుకుని మిస్ అయిపోయావు అది షాప్ సడన్ గా ఎక్కాలి ఫోన్ అంటే సునామేనా సరే బ్రో నేను ఎప్పుడు సరిగ్గా వినలేదు ఇన్ని సార్లు వచ్చింటది అదే కదా నేను అంటే చిన్నప్పుడు జెమినీ టీవీ పెడితే అదే పాట అరే చిన్నప్పుడు అసలు ఈ పాట లేదు కదరా చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలి చెప్పు చిన్నప్పుడు వేరే పాట ఉండేది అది పాట పని ఉండేది నిజంగా అరే వీళ్ళు స్టార్టింగ్ కి మార్చారు కదా ఫుల్ మార్చింది పాట ఓకే చిన్నప్పుడు అది కదా ఏంటంటే ఓకే సారీ మీరు నాకు అంటే నేను నాకు వాడి ఎదవ నీకు చెప్తున్నా చూడు విల్ డిస్కస్ ఇట్ లేటర్ తర్వాత మాట్లాడదాం సరే సతీష్ ఇప్పుడు హైప్ ఎక్కిందా హైప్ నాకు నిన్న అడిగితే లేదన్నా స్టేడియం లోపలికి వెళ్ళాక ఇప్పటికీ ఏం లేదా గోళ అంటే ఉంది ఇంకా సరిపోవట్లేదా ఏదో మిస్ అయినట్టు నీకు సిఎస్కే మ్యాచ్ అంటే కదా ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాం అభిషేక్ 300 లోడింగ్ ఆల్మోస్ట్ 10 years ట్రై చేశా మ్యాచ్కి వెళ్ళడానికి 10 years సతీష్ గారు మీ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ట్రై చేయకుండా అదే వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఈవెన్ లిటరలీ నేనన్నా ట్రై చేశాను రా లాస్ట్ ముంబై ఆర్సీబీ మ్యాచ్ కి కూర్చొని నొక్కడం ఏంలా అట్లా చూడ చేతులు ఊపుకుంటా పట్టుకొని ఏదో మా వాళ్ళ కలిసి వచ్చారు లైన్ పోతానే ఉంది 2 నిమిషాల నుంచి నడుస్తున్నాను లాంగ్ స్ట్రగుల్ వచ్చేసే
ఒక్కలైనా ఫస్ట్ 6 ఆఫ్ ది ఇన్నింగ్స్ 5.5 ఓవర్స్ కి వచ్చింది. తీర్థం వచ్చేస్తుంది ఘోరంగా నాటరమ్మ కొడుకు ఇప్పుడు 6 కొట్టాడు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఆర్టీవీ ఏదో స్కామ్ డీలింగ్ మాట్లాడుతున్నారు. రెడ్డి కెమెరాలో దొరికిపోయాడు పంత్. అంటే ఎస్ పాటలు పెట్టి ఎగరాలంటే మ్యాచ్ పోయినట్టేగా. పాటలు పెట్టి ఎగరాలంటే 300 కాదు అందులో హాఫ్ ఎగ్జాక్ట్ గా హాఫ్ వన్ సైడ్ అనుకున్న మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా లాక్కొచ్చు. ఫస్ట్ బాల్ తొమ్మిది రెండు ఫస్ట్ బాల్ 4 నేను చెప్తాను. ఉన్నది కంటే పట్టించుకుంటాను. ఒరే వాడు 38 3 వాడు ఆడరా గెలిచే మ్యాచ్ కూడా కొట్టుకున్నాడు. పందు కూడా కొడేస్తాడు. బాల్ కొట్టు సింగిల్ అలానే తీడు అయిపోయింది. చెప్తాను కొడతాడు అయిపోయింది. కానీ లాస్ట్ వరకు బాగా ఇంట్రెస్టింగ్ గానే జరిగింది. వాళ్ళకి ఇంకా బాగా జరుగుతుంది. వాళ్ళు కొలికిచ్చినట్టే చెప్పాలి. వాడు 2 బాల్లని కొడిచారు. అదే మరి అమ్మ ఏమిరా అన్నీరేమిరా ఇలాంటి బాల్ కొడేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ లాస్ట్కి వచ్చేసింది. లాస్ట్ ఇంకా తిన్నా అన్నట్టు గెస్ట్ హౌస్కి వచ్చాం. పక్కనే మ్యాచ్ లాస్ట్ వరకు వచ్చింది. మంచిగా ఉండింది, బాగా జరిగింది. లాస్ట్ ఓవర్ దాకా వచ్చింది కానీ ఉనత్కర్ ఫస్ట్ 2 బాల్స్తోనే 2 4 ఇచ్చేసాడు. అయిపోయింది మ్యాచ్.
ఒక ఫ్రెండ్స్ మ్యాచ్ అంతా చూసేసాం, అంతా అయిపోయింది, తినేసాం. ఫైనల్ ఇంకా రిటర్న్ అయ్యే స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది. నేను ఇంకా మెట్రో ఎక్కి నేనున్న దగ్గర నుంచి అమీర్పేట్కి వెళ్తే బస్ వస్తుంది, నేస్గా ఎక్కి రిటర్న్ టు పూణే. ఓకే, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేద్దాం. ఓకే, బాయ్ బాయ్.